Nations without a vision die. ఇప్పుడు మనకు పాకిస్తాన్ అనగానే ఏం గుర్తుకు వస్తుంది? ఉగ్రవాదం, పేదరికం, చిల్లర రాజకీయం. Pakistan is the global headquarters of terrorism. The country is on the brink of collapse. The economic situation in Pakistan has gone from bad to worse. కానీ మీకు తెలుసా, ఒకప్పుడు ప్రపంచం పాకిస్తాన్ని ఏషియా రోడ్ మోడల్ అనేవాళ్ళు. నమ్మట్లేదా? అయితే ఇది చూడండి. 1965లో ది న్యూయార్క్ న్యూస్ పేపర్ పాకిస్తాన్ గురించి ఏం రాసిందో చూడండి. Pakistan may be on its way to the world, an economic milestone that so far has been reached by only one other popular country, the US. మీకు అర్థమవుతుందా? ఈ కంపారిజన్ ఇండియాతో చెయ్యట్లేదు, చైనాతో కూడా అవ్వట్లేదు. ద వరల్డ్ టాప్ 1 కంట్రీ అయినా యుఎస్ఏతో కంపారిజన్ అవుతుందంటే అర్థం చేసుకోండి అప్పట్లో పాకిస్తాన్ ఏం పీకిందో. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఒకప్పుడు లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీలో ఒకటి ఉండేది. ఇది చూడండి, 1960లో ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ 3.5% ఉంటే శ్రీలంక ఎకనామిక్ గ్రోత్ 4.1% ఉంది. నేపాల్ ఎకనామిక్ గ్రోత్ 2.3% ఉంది. కానీ పాకిస్తాన్ ఎకనామిక్ గ్రోత్ 6.8% ఉంది. అప్పట్లో పాకిస్తాన్ ఎకనామీ రోల్ మోడల్ అనేవాళ్ళు. అందరూ పాకిస్తాన్ ఎదగాలని కోరుకునేవాళ్ళు. Pakistan was once hailed as a country that could be an economic rival to its neighbor India. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి వేరేలాగా ఉంది. అని పెంచి పోషిస్తుంది, తినడానికి ఏమీ లేక ఆకలి చావులకి పెట్టింది పేరులాగైంది. వరల్డ్ బ్యాంక్ ముందు అడుక్కుంటుంది, ప్రైమ్ మినిస్టర్ని జైలుకు పంపిస్తుంది. 1960లో ఇండియా పాకిస్తాన్ వారు చేస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, ఎందుకంటే ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ కాబట్టి. కానీ ఇప్పుడు చైనా తప్ప ఏవి కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇండియా కంటే చాలా రెట్లు స్ట్రాంగ్ అయిన పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు అడుక్కు తింటుంది? అలాగే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీనే, కానీ ఆ లైక్ నాకు కొన్ని కోట్లతో సమానం. సో లైక్ చేసేయండి. పాకిస్తాన్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మిలిటరీ రోల్. మన ఇండియాలో మిలిటరీ మనకి సేవ చేస్తుంది, మనల్ని కాపాడుతుంది. కానీ పాకిస్తాన్ మిలిటరీ ప్రజల్ని రూల్ చేస్తుంది. అక్కడ మిలిటరీకి ఫుల్ పవర్స్ ఉన్నాయి. అక్కడే మిలిటరీ ఐ ఆఫీసర్కి పాక్ పిఎం కంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. మిలిటరీ రూల్ అంటే హిట్లర్ పాలన లెక్క ఉంటుంది. అలాంటి పాలనలో పాకిస్తాన్ ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? పాకిస్తాన్ లాంటి దరిద్రమైన కంట్రీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పాకిస్తాన్ ఒక పూర్ కంట్రీ విత్ రిచ్ మిలిటరీ. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తాను వినండి. పాకిస్తాన్ ప్రజలకి తినడానికి ఫుడ్ లేదు, కానీ 1,00,000 కోట్ల విలువ చేసే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర మనీ లేవు, కానీ 12 లక్షల మంది సోల్జర్ని మెయింటైన్ చేయడానికి డబ్బు ఉంది. పాకిస్తాన్ ఒక పేద దేశం. పాకిస్తాన్ పైన ఎవడూ యుద్ధానికి రాడు. మరి ఎందుకని ఇంత పవర్ఫుల్ ఆర్మీ? పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన డెవలప్మెంట్ని చూసుకోలేదు, ప్రజల అవసరాలని తెలుసుకోలేదు, కానీ ఎప్పుడు కూడా ఇండియాతో వార్ చేయడానికి సిద్ధంగానే ఉంది. పాకిస్తాన్ అడుక్కు తినడానికి ఇంకో రీజన్ ఏంటంటే అన్స్టేబుల్ గవర్నమెంట్. మీకు ఇది తెలిసాక పిచ్చోలైపోతారు. లాస్ట్ 75 yearsలో పాకిస్తాన్ ఒక్క ప్రైమ్ మినిస్టర్ కూడా తన 5 years టైంలో పిఎం సీట్లో కూర్చోలేదు. No prime minister has ever completed their term in Pakistan. 3 generals have ruled for more than 8 years. కొందరిని చంపేశారు, మరికొందరిని జైలుకు పంపించారు, కొందరు పార్టీలు మారి గవర్నమెంట్ పడిపోయేలా చేశారు. ఇంత అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉన్న దేశంలో ఏ కంపెనీ వస్తుంది చెప్పండి? కంపెనీస్ వస్తేనే కదా జాబ్స్ వస్తాయి, ప్రజల దగ్గర మనీ వస్తాయి, వాళ్ళు ఏదో ఒకటి కొంటారు, ఇలా దేశ జీడిపి కూడా పెరుగుతుంది. కానీ కంపెనీస్ని రానివ్వరే. ఒక పిఎం అన్ని పర్మిషన్ తెచ్చి ఏదైనా కంపెనీ తెస్తే 2 monthsలో గవర్నమెంట్ పడిపోయి ఆ కంపెనీని ఎత్తేస్తారు. ఏ దేశం అయితే డెవలప్మెంట్ని వదిలేసి పవర్ కోసం వెంట పడుతుందో ఆ దేశంలో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు. అందుకే పాకిస్తాన్లో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అందుకే పాకిస్తాన్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కాదు. పాకిస్తాన్ అడుక్కు తినడానికి మెయిన్ రీజన్ Pakistan is the global headquarters of terrorism. పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 30+ ఉగ్రవాద గ్రూపులు పుట్టాయి, మెయింటైన్ అవుతున్నాయి. ఆ ఉగ్రవాదుల వల్ల ఇండియాకే కాదు మొత్తం ప్రపంచానికే ముప్పు. మరీ దారుణం ఏంటంటే ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ గవర్నమెంటే. పాకిస్తాన్ వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అని కూడా అంటుంది. పాకిస్తాన్లో ప్రజలకి తినడానికి ఫుడ్డే లేదు, కానీ ఉగ్రవాదుల దగ్గర లేటెస్ట్ అండ్ కాస్ట్లీ వెపన్స్ ఉంటాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఈ ఉగ్రవాదులకి కొన్ని వేల కోట్లు ఇస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వార్ జరిగితే పాకిస్తాన్ మిలిటరీ ఉగ్రవాదులతో కలిసే మనతో పోరాడుతుంది. అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ అడుక్కు తినడానికి ఇంకో రీజన్ ఎడ్యుకేషన్. పాకిస్తాన్లో ఎవడో కూడా చక్కగా చదువుకోడు. అక్కడ లిటరేచర్ మరీ దారుణంగా 62% ఉంది. ఆ 62% కూడా సైన్స్ చదివిన వాళ్ళు కాదు, ఖురాన్ చదివిన వాళ్ళు. నేను ఖురాన్ చదవడం తప్పు అన్నట్లే, కానీ సైన్స్ కూడా చదవాలి కదా. జమీన్ రొటేట్ కర్ రही है जी
जमीन तो साकिन है बेटा, जमीन तो रोटेट करती ही नहीं है, जमीन गर्दिश नहीं करती। साइंस की ये थ्योरी जो है ना, ये दुरुस्त नहीं है। असल जो थ्योरी है ना, वो कुरान और हदीस वाली है। అక్కడి వాళ్ళకి ఎడ్యుకేషన్ లోనే ఇందుస్ని నాశనం చేయాలని నేర్పిస్తున్నారు. पल्लवी है तो तू बड़ी होके मारेगी पल्लवी को, तो क्या हो तुम? मैं मुसलमान। अच्छा, और जो अल्लाह को नहीं मानता है वो? अल्लाह बहुत मारता है उसको। दिवाली मनाने से अल्लाह खुश होगा? अच्छा, होली खेलने से अल्लाह खुश होगा? किसी गैर कौम की त्योहार मनाने से अल्लाह ताला नाराज होगा कि खुश होगा? नाराज होगा। ఇంకా చాలా మంది పాకిస్తాన్ లో వాళ్ళకి ఫుడ్ లేకపోవడానికి కారణం ఇండియానే నమ్ముతున్నారు. ఏం చేస్తాం, అలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ లో అందరూ సైన్స్ చదువుకునేంత వరకు ఇలాగే అడుక్కు తినాలి, తప్పదు. పాకిస్తాన్ ఇప్పుడు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది. తన సంపాదనలో 40% వడ్డీలకే పోతుంది. అయినా కూడా పాకిస్తాన్ ఎప్పుడూ కూడా తన సంపాదన పెంచుకునే పనిలో లేదు. వరల్డ్ బ్యాంక్ ముందు, చైనా యుఎస్ ల ముందు నిలబడి అడుక్కుంటుంది, అప్పు తెస్తుంది, లేటెస్ట్ మిసైల్ ని కొంటుంది, పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్ కి అసలు ముందు చూపే లేదు. 75 years నుండి మనం ఇచ్చే వాటర్ పైన ఆధారపడి ఉంది. కానీ ఈ 75 years లో ఒక 10 డ్యాములు కట్టుకోలేకపోయింది, వాటర్ రిసోర్స్ ని పెంచుకోలేకపోయింది. ఇప్పుడు మనం వాటర్ బంద్ చేయగానే మాకు ఇండియా వాటర్ ఇవ్వట్లేదని ప్రపంచం ముందు అడుక్కుంటుంది. కానీ ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా వాటర్ రిసోర్స్ ని పెంచుకునే పని చేయలేదు. ఇంకా పాకిస్తాన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ 30% పెరిగింది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే పాకిస్తాన్ పిఎం టీ తాగడం మానేయండి అని చెప్పాడు. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? ఎకనామిక్ క్రైసిస్ ఉన్నాయి, పొలిటికల్ డిజాస్టర్స్ ఉన్నాయి, క్లైమేట్ డిజాస్టర్ వస్తున్నాయి. జనాల దగ్గర డబ్బులు లేవు, ఊర్లో రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, అప్పు పీకల్లోతున్నాయి. ఇండియాలో రూపాయికి వచ్చే వస్తువు పాకిస్తాన్ లో 10 రూపాయలకు వస్తుంది. అవినీతి అయితే చాలా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కి అడుగడుగున సమస్యలే. పాకిస్తాన్ లో ఇన్ని సమస్యలు ఉన్నా కానీ గెలికి మరీ మనతో యుద్ధాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు యుద్ధం వస్తే పాకిస్తాన్ ని చాలా సింపుల్ గా ఓడిపోయొచ్చు. పాకిస్తాన్ తో పోలిస్తే మన ఆర్మీ చాలా స్ట్రాంగ్. అయినా మనకి ప్రపంచంలో చాలా స్ట్రాంగ్ దేశాలే మనకి సపోర్ట్ చేస్తున్నాయి. మనం అనుకుంటే వాటర్ని ఆపేయచ్చు, పెట్రోల్ని కూడా ఆపేయచ్చు. యుద్ధం స్టార్ట్ అవుతే 10 days లోనే పాకిస్తాన్ ఇండియాలోకి స్ట్రైట్ అవుతుంది. పాకిస్తాన్ హిస్టరీ ఎండ్ అవుతుంది. కానీ అలా జరిగినా మనకి చాలా నష్టం. ఎందుకంటే చెప్తాను వినండి. పాకిస్తాన్ ఇండియాలో కలిస్తే ఫస్ట్ పాకిస్తాన్కు ఉన్న అప్పు మనమే తీర్చాలి. అక్కడ రోడ్లు వేయాలి, డ్యామ్స్ కట్టాలి, కొన్ని లక్షల కోట్లు పెట్టి మనలాగా పాకిస్తాన్ని డెవలప్ చేయాలి. ఇంత చేసినా ఒక హిందువు సేఫ్గా ఇండియాలో కలిసిన పాకిస్తాన్కి పోయి రాలేడు. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా కష్టపడి ఈ వీడియో చేశాను. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఆ కష్టాన్ని మర్చిపోతా. ఫ్రీయే కదా, లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.